కంప్యూటర్ ట్యుటోరియల్స్ మరియు మొబైల్ ఫోన్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే తిరు ఐటీ ప్లాంట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే వీడియోలు అందరికంటే ముందుగా పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తిరుపతి. మీరు చూసిన తిరు ఐటీ ప్లాంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వీడియోస్ని ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అంటే కంప్రెస్ చేయాలి. ఇప్పుడు ఒక 2 GB ఉన్న వీడియో ఫైల్ ఉందనుకుందాం ఎగ్జాంపుల్. సో 2 GB ఉన్న ఫైల్ని 1 GBకి తేవడం ఎలా, లేకపోతే ఎంబీలోకి 500 MBలోకి తేవడం ఎలా, సో వీడియో MP4లో ఉంటే AVIకి కన్వర్ట్ చేయడం ఎలా. సో ఇలాంటి చాలామందికి డౌట్స్ ఉంటాయి, సో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో వీటిని మనం సాల్వ్ చేసుకుంటూ నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఫార్మాట్ ఫ్యాక్టరీ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. సో ఈ యొక్క సాఫ్ట్వేర్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి కీ అవసరం లేదు, ఎలాంటి క్రాక్ ఫైల్ అవసరం లేదు, జెన్యూన్ ఇది. సో దీన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒక 2 to 3 లింక్స్ ఇస్తాను, ఒక 2 లింక్స్ ఇస్తాను, మీరు యూజ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, సో ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఇలా ఫార్మాట్ ఫ్యాక్టరీ అని చెప్పేసి 4.3 వర్షన్ ప్రజెంట్ అయితే ఉంది. మీరు ఒకవేళ వీడియోని 6 months తర్వాత చూసి ఉంటే కనుక వర్షన్ చేంజ్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఓపెన్ చేసిన టైంలో చేంజ్ అవ్వచ్చు. సో ఫార్మాట్ ఫ్యాక్టరీ నేను ఈ లింక్ ఇస్తాను. ఈ లింక్ మీరు ఓపెన్ చేస్తే ఆటోమేటిక్, అంటే మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా ఇక్కడ లేటెస్ట్ వర్షన్ చూపిస్తుంది. మీరు నేను ఇచ్చిన లింక్ ద్వారా ఓపెన్ చేస్తే ఎప్పుడు ఓపెన్ చేసిన లేటెస్ట్ వర్షన్ ఓపెన్ చేస్తుంది వస్తుంది. ఇక్కడ మీరు ఫ్రీ డౌన్లోడ్ అనండి. ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కింద చూసుకోవచ్చు, ఇక్కడ డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. సో పెద్ద ప్రాబ్లమ్ ఏమన్నది ఉండదు, జస్ట్ క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ అయిపోతుంది. ఇంక ఎలాంటి కీ అవసరం లేదు, ఎలాంటిది అవసరం లేదు. సో ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ ఫార్మాట్ ఫ్యాక్టరీ అసలు ఏంటి, సో దీని గురించి ఒకసారి క్లియర్గా మనం చూద్దాము. ఇక్కడ మీ ఫార్మాట్ ఫ్యాక్టరీని ఓపెన్ చేశాను. ఇక్కడ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంటర్ఫేస్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ చూసుకోండి, ఇది వీడియో సెక్షన్ ఉంది, ఇక్కడ ఆడియో ఉంది. అంటే ఆడియోని కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, పిక్చర్ కన్వర్ట్ చేయొచ్చు, డాక్యుమెంట్ కన్వర్ట్ చేయొచ్చు. అదేవిధంగా సిడి నుంచి డివిడికి, డివిడి నుంచి సిడి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మనం ఎగ్జాంపుల్ వీడియో గురించి చూద్దాము. మన దగ్గర ఒక హై క్వాలిటీ ఒక వీడియో ఉందనుకుందాం, దాన్ని మొబైల్లో ప్లే చేస్తే ప్లే అవ్వదు. సో మనము ఆ విధంగా మనం మొబైల్ డివైస్కి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొబైల్ డివైస్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవచ్చు వీడియో జాయినర్, అంటే 2 వీడియోస్ని మనం కలుపుకోవచ్చు. సో దీనిలో అదేవిధంగా MP4 అంటే వేరే ఫైల్ నుంచి MP4కి కన్వర్ట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు మొత్తం పూర్తిగా చూసుకున్నట్లయితే ఇక్కడ కింద చూడొచ్చు MKVకి, ఆ తర్వాత వెబ్కి, జిప్ ఫైల్కి కన్వర్ట్ చేసుకోవచ్చు, MOV, తర్వాత FLV, తర్వాత AVIకి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత VOB అంటే ఏం లేదు, మీ యొక్క DVD ఉంటాయి కదా, సో DVDలో మీరు ఒక టీవీలో చూడాలి అనుకున్నా అంటే DVDలో కాపీ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక MP4 ఫైల్ ఉంది, ఒక సినిమా మీరు డౌన్లోడ్ చేశారు గూగుల్ నుంచి, యూట్యూబ్ నుంచి. సో దాన్ని మీరు DVDలో వేస్తే రాదు, అంటే DVDలో DVD వేస్తే రాదు. సో దాన్ని మీరు ఏం చేస్తారంటే VOBకి కన్వర్ట్ చేసి వేస్తే ఆ DVD సపోర్ట్ చేస్తారు అన్నట్టు. సో ఆ విధంగా మీకు కావాల్సిన ఫైల్ని కావాల్సిన దాంట్లోకి మీకు కన్వర్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆడియోలో చూసుకున్నా కూడా ఆడియో జాయినర్, అంటే 2 ఆడియోలు కలపచ్చు, MP3కి, తర్వాత అమ్మర్ అంటే రికార్డింగ్ వాయిస్ లాగా, అంటే మీకు కంప్రెస్ చేయొచ్చు, అంటే వీడియోని లో క్వాలిటీ చేయొచ్చు, వేవ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. అదేవిధంగా పిక్చర్ నుంచి JPGకి, PNGకి, జిఫ్కి. సో ఈ విధంగా మనం ఎలా అంటే అలా కన్వర్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా డాక్యుమెంట్ కూడా PDF నుంచి HTMLకి, తర్వాత EPUB. సో ఈ విధంగా అన్నట్టు ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక మీరు చూసుకోవచ్చు DVD బ్లూరే నుంచి వీడియోకి కన్వర్ట్ చేయొచ్చు, సిడి నుంచి వీడియో కన్వర్ట్ చేయొచ్చు, వీడియో నుంచి ఆడియో కూడా మనం తీసుకోవచ్చు. ఒక సిడిలో ఉన్న ఆడియోని మనం ఆడియోకి తీయచ్చు. సో ఆ విధంగా అన్నట్టు. లేకపోతే ఒక DVDలో ఉన్నదాన్ని ఇంకొక DVDలో కాపీ చేయొచ్చు. సో ఈ విధంగా ఇలా చాలా అంటే చాలా మస్తు ఉంది అప్లికేషన్ అయితే. ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు వీడియో చూపిస్తాను. నేను ఒక శాంపుల్ వీడియో తీసుకున్నాను. ఇక్కడ ఒక శాంపుల్ ఇంట్రో తీసుకున్నాను మన ఛానల్దే. సో నేను దీన్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసాను దీంట్లో. ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇక్కడ మీకు అది ఇక్కడ ఏ ఫార్మాట్ ఉందో చూసుకోవచ్చు. నేను ప్రాపర్టీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు ప్రాపర్టీ చూసుకున్నట్లయితే ఏ ప్రాపర్టీస్ చూడు, MP4లో ఉంది. ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, MP4లో ఉంది ఇక్కడ. సో MP4లో ఉన్న దాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఇప్పుడు MP4లో ఉంది కదా, సో మనం ఏం చేద్దామంటే దీన్ని, ఇప్పుడు MP4లో ఉంది కదా, సో దీన్ని మనం ఏం చేద్దాం, AVIలోకి కన్వర్ట్ చేద్దామా. సో ఓకే, AVIకి కన్వర్ట్ చేద్దాం. ఓకే, తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి, ఇక్కడ చూసుకోవచ్చు సెట్టింగ్స్. అంటే మీకు ఏ క్లారిటీ కావాలనుకుంటున్నారు, హై క్వాలిటీ కావాలా, మీడియం క్వాలిటీ, లో క్వాలిటీ. సో దీనిలో కూడా మనకు క్వాలిటీస్ ఉన్నాయి, చాలా టైప్స్ ఉంటాయి. సో మనం హై క్వాలిటీ తీసుకుందాం, పర్లేదు, చూద్దాం ఒకసారి. తర్వాత ఓకే అన్నాను. తర్వాత మీకు ఏ ఫోల్డర్లో కావాలనుకుంటున్నారు, సో నేను ఫోల్డర్ Dలో సెలెక్ట్ చేసుకున్నాను. సో ఓకే, తర్వాత వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే ఓకే అని చెప్పేసాను. తర్వాత ఇక్కడ స్టార్ట్ అని ఉంటుంది కదా, దీన్ని స్టార్ట్ అనండి. ఇక్కడ చూసుకుంటే మీకు ఇది 0 నుంచి 100% అవుతుంది. సో
అది మనం తీసుకున్న వీడియో అయితే 27 MB మాత్రమే ఉంది కాబట్టి తొందర అవుతుంది. విధంగా మీకు ఇంకొక ప్లస్ పాయింట్ ఉంది దీంట్లో. అది ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏదైనా పెద్ద ఫైల్స్ని అంటే ఒకవేళ 4GB 5GB ఉన్న ఫైల్స్ని మీరు ఒకవేళ కన్వర్ట్ పెట్టారనుకోండి, ఇక్కడ మీకు ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ కన్వర్టింగ్ షట్ డౌన్ అని చెప్పేసి టిక్ మార్క్ చేయండి. ఈ టిక్ మార్క్ చేసి మీరు ఒక 10 ఫైల్స్ 15 ఫైల్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద అంటే జీబీలలో ఉన్నాయి, అవన్నీ ఇక్కడ మీరు పెట్టేసి స్టార్ట్ కొట్టేసి ఆఫ్టర్ కన్వర్టింగ్ షట్ డౌన్ అని పెట్టేసి పడుకోండి. సో నైట్ టైం అయితే మీరు అన్నీ చేసుకోవచ్చు. అది ఎప్పుడు కన్వర్ట్ ఫినిష్ అయితే అప్పుడు షట్ డౌన్ అయిపోతుంది. సో ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చూద్దాం ఒకసారి మరి చూద్దాము ఒకసారి వీడియోని. ఇక్కడ చూడండి, ఇది మనం ఏవిఐ ఫైల్ అండి. ఇక్కడ చూడొచ్చు 5.11 MB. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను ప్రాపర్టీ చూపిస్తున్నాను చూడండి. ఏవిఐ ఫైలు ప్రాపర్టీస్ వచ్చేసి ఇక్కడ సైజ్ చూసుకోండి 5.11 MB. ఇక్కడ చూసుకోండి దీన్ని, ఇది MP4 ఉంటుంది మనకు, నేను చూపించాను MP4. ఇక్కడ 27 MBలు ఉంది, చూసారు కదా మీరే. సో ఇక్కడ మనం కన్వర్ట్ అయినది 5 MB ఉంది. ఓకే, దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి, అది క్లారిటీ ఏమన్నా మిస్ అయిందా లేదా చూద్దాం ఒకసారి. సో మీరు చూసుకోవచ్చు, అది ఏమాత్రం క్వాలిటీ అయితే అలానే ఉంది, ఏమాత్రం తగ్గలేదు. అది ఏవే ఫైల్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం అది MP4 ఫైల్ అన్నట్టు. సో ఇది MP4 ఫైల్ ఇది. సో MP4 ఫైల్ మనకి ఏవే ఫైల్ రెండు అదే విధంగా ఉంది. సో క్వాలిటీ అయితే ఏమాత్రం ప్రాబ్లం లేదు. సో క్వాలిటీ మాత్రం ఏమాత్రం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది అప్లికేషన్. ఈ ఫార్మాట్ ఫ్యాక్టర్ మీకు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీనిలో చాలా ఉంది, ఇంకా మీరు వెతుక్కోవచ్చు, దీనిలో ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కొంచెం చెప్పండి. కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మరీ కొంచెం నాకు హెల్ప్ చేయండి, ఎందుకంటే కొంచెం ఊరికే హెల్ప్ చేయండి. సో మీకు నచ్చితేనే హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.